అడవి పంది అడుగులు. ఇలా ఒక పంది జుర్ర నిలిపోయింది. కాయలున్నాయి, ఇగో మీకు చూపిస్తా. నేను ఆ కోతులకు భయపడితే నాకు భయపడి అవి అడవులకు పోతున్నాయి. అవ్వ ఇది ఎక్కడికి పోలా. వైల్డ్ యానిమల్ క్రాసింగ్ జోన్ అని పెట్టారు ఇగో బోర్డు. ఈడైతే ఏం యానిమల్స్ క్రాస్ అవుతలేవుగా, అంటే నేనే క్రాస్ అవ్వాలేమో మరి. హలో, ఎవరు నాకు చూసి ఒక్క బండి కూడా రావట్లేదు. నిజంగానే వైల్డ్ యానిమల్ అనుకుంటున్నారు. నాకు అడవి మనిషిని తల్లి అర్థం కాలే, ఏం చేద్దాం ఇక. అందుకే చదువుకోమంటారు, చదువుకోవాలి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ రోమ్ షేరు వర్షన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం తెలంగాణలోనే ఒక భయంకరమైన కొండ ప్రాంతమైనటువంటి అనంతగిరి హిల్స్ కొండల్లో అయితే ఇప్పుడు మనం ఉన్నాము. ఈ కొండల్లో చిక్కుకున్నప్పుడు బ్రతికి బయట ఎలా పడాలో ఇప్పుడు రోమ్ షేరు మీకు చూపించబోతున్నాడు ఈ వీడియో ద్వారా. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో మీకు అన్నీ నేర్పిస్తాను నేను, ఓకేనా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. రోమ్ షేరు యూట్యూబ్ ఛానల్. నా ట్రైన్ నన్ను వికారాబాద్లో దించాల్సింది పోయి తాండూరులో దింపేసిండు. అక్కడి నుండి నేను బస్సు పట్టుకొని అయితే ఈ అనంతగిరి హిల్స్ కొండలకైతే చేరుకున్నా. ఇప్పుడు మనం అనంతగిరి హిల్స్లో ఎక్కడున్నామో మనకు స్పష్టంగా తెలియదు. సో చిక్కుకున్నాం మనం. ఇప్పుడు మనం బతికి బయట ఎలా పడాలో, మెయిన్ రోడ్కి ఎలా చేరుకోవాలో మీకైతే ఈ వీడియోలు చూపించబోతున్నా. చాలా భయంకరంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఎవ్వరు లేరు, నేనే ఉన్నా. నాతో కెమెరా ఉంది అంతే. నా చుట్టూ ఎక్కడ కూడా జనవాసాలు కూడా కనిపిస్తలేరు, ఒక్క జనాలు కూడా లేరు అసలు. చూడండి, మనం చాలా లోపల చిక్కుకున్నాం. సో ఇవన్నీ దాటేసి మనం అయితే బయటపడాలి. నాకు తాగడానికి వాటర్ బాటిల్ కూడా లేదు, తినడానికి కూడా ఏం లేదు. సో 2 గంటల్లో మనం ఇక్కడ నుండి బయటపడదాం. చూసుకుంటే మనకు ఏదో నది ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ నీళ్ళైతే లేవు. మనకైతే నిరాశ ఎదురైంది. సో నాకైతే చాలా అంటే చాలా ధూపు అవుతుంది. చూడండి, ధూపు అవుతుంది. ఏం చేద్దాం ఇక, తట్టుకోవాలి. 2 గంటలు కదా, 2 గంటల్లో మీకు చూపిస్తా బయట ఎట్లా పడాలి. ఎప్పుడైనా మనం ఎక్కడైనా చిక్కుకున్నప్పుడు అడవులలో కానీ కొండ ప్రాంతాల్లో కానీ ఇలా మనకు నదీ పరివాహక ప్రాంతాలు ఉంటాయి కదా, ఇట్లా నదులు కానీ ఏదైనా ఏర్లు కానీ పారుతాయి కదా, అలాంటి దారిని మనం పట్టుకొని దాని గుండా పోతూ ఉంటే మనం తొందరగా కిందికి చేరుకోవచ్చు, అంటే జనవాసాల్లోకి చేరుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పోతున్నా, ఈ నదిని పట్టుకొని కింది వరకు పోతా. ఎక్కడ మనకు ఇది ఎక్కడ కలుస్తుందో చూద్దాం. చెట్టు కొమ్మకు చూడండి, అక్కడ మష్రూమ్స్ మొలిచినాయి. సో ఇది తినదగింది కాదు. సో ఎంత ఆకలైనా ఇలాంటివి తినకండి మీరు. ఏరు పారుతున్న దారిని పట్టుకుంటూ వస్తే ఫైనల్లీ మనకి ఇక్కడైతే కొన్ని నీళ్లు కనిపిస్తున్నాయి, కానీ ఇవి తాగదగిన నీళ్లు కాదు. సో తాగద్దు, ఎందుకంటే చాలా క్రిమి కీటకాలు ఉండొచ్చు. అందుకని దీన్ని వేడి చేసే దాకా కానీ తాగొద్దు, సరేనా? ఓ ధూపు అవుతుందని తాగేసిరనుకో గిన్నె అనుకుంటారు ఇంకా, ఓకేనా? జాగ్రత్త, రోమ్ షేరు చెప్తున్నాడు. చెట్ల మధ్య ఇంత కూడా సంది లేదు. ఎంత బాగుందో ఇక్కడ లొకేషన్ చూడండి, చాలా బాగుంది కదా. ఇక్కడ పందులు ఏదో తవ్వినట్టున్నాయి చూడండి, జాగ్రత్త ఉండాలి మనం. ఇక్కడ ఏరియా కొంచెం డేంజర్ ఉన్నట్టున్నది. చూడండి, కుక్క దక్కోండి కుక్క వచ్చింది. తప్పించుకున్నాం. నాకు దూరంగా ఒక అడవి సింహం కనిపించింది. నేను దాన్ని పొరపాటుగా కుక్క అనేసిన. అడవి సింహం అది. కొద్దిగా నేను చూడకపోయి ఉంటే చచ్చిపోతుంటే నేను జర్ర అయితే. అమ్మో, జాగ్రత్తగా ఉండాలి. అడవులలో తిరిగేటప్పుడు చూసుకొని
సరేనా. అలాంటి అడవి జంతువులు మనకు కనిపిస్తూ ఉంటాయి, జాగ్రత్త. ఇప్పుడు కూడా మీరు ఇలాంటి భయంకరమైన అడవుల్లో తప్పిపోవద్దు, చాలా డేంజర్. ఓకేనా. మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీతో కానీ రండి. నేనంటే ఒక్కడినే వచ్చినా కాబట్టి తప్పిపోయినా, ఇక తిరుగుతున్న మొత్తం మనమైతే ఎట్లయినా చేసి మనం రోడ్కి అయితే చేరుకుందాం, సరేనా. ఇగో నది అయితే పెరుగుతూ పోతుంది, దగ్గర వచ్చేసాం అనిపిస్తుంది. సో చలో లెట్స్ గో, ముంగడ పోదాం. ప్లాస్టిక్ బాటిల్స్ కనిపిస్తున్నాయంటే మనం జనాలకు దగ్గర అయిపోయినట్టే అర్థమవుతుంది మనకు. సో చలో లెట్స్ గో. ఊరుకు. ఇప్పుడు మనకు పెద్ద టాస్క్ వచ్చి పడింది. మన ముందు పెద్ద జారుడు బండ ఉంది. ఇది ఎలా ఎక్కాలో నేను చెప్తా. దాదాపుగా అరగంట అయిపోయింది నేను అడవిలో తప్పిపోయి. సో వాతావరణం చూసుకుంటే మనకు కొంచెం ఉబ్బరంగా ఉన్నది, సూర్యుడు వచ్చిండు, అందుకే కొంచెం ఆయాసం అవుతుంది, అలాగే చెమటలు వస్తున్నాయి. వర్షం పడితే బాగుండు. చూస్తే ఆకాశం వైపు చూస్తే అయితే మబ్బులు ఉన్నాయి, మబ్బులు గమ్మేసినాయి మొత్తం ఆకాశాన్ని. చూద్దాం వర్షం పడుతుందేమో. వర్షం పడితే కనుక వర్షంలో కూడా మనం పోతూనే ఉండాలి, ఎక్కడ ఆగద్దు. ఎందుకంటే ఇప్పుడే మనకు అడవి సింహం కనిపించింది, అలాంటి జంతువులు మనకు ఎదురు కాకముందే మనం ఈ అడవి దాటి బయటపడదాం. అక్కడ చెట్టు పైన చూడండి పక్షి గూళ్ళు ఎట్లా కట్టుకున్నాయో, చాలా అందంగా అద్భుతంగా కట్టుకున్నాయి. అసలు కనిపిస్తుందా మీకు? చూడండి, ఎప్పుడు జాబ్లేనా, అప్పుడప్పుడు ఇట్లా అడవిలలో తప్పిపోయి తిరుగుతూ ఉండండి, ఇవన్నీ ఆస్వాదించవచ్చు. ఏమంటారు? చూడండి అడవి ఎంత ప్రశాంతంగా ఉందో. చూడండి, ఇవి అడవి పంది అడుగులు. ఎక్కడో అడవి పందులు ఉన్నట్టున్నాయి. సో మనం జాగ్రత్తగా మనం ఇక్కడ నుండి బయటపడదాం ఫస్ట్. ఈ చెట్టు పేరు ఏంటో కానీ ఈ చెట్టుకి విచిత్రమైన కాయలు ఉన్నాయి. ఇగో మీకు చూపిస్తా. అసలు నేనైతే ఎప్పుడు చూడలే, మరి మీరు చూసుంటే కామెంట్ చేయండి. ఇగో ఇట్లున్నాయి. మన పత్తి చూసిరా ఎప్పుడైనా? పత్తి గుట్ట ఉంటుంది కదా, అట్లనే ఉన్నది ఇక ఇది. సో ఆకలి మీద ఉన్నాం కదా అని ఏది కనిపిస్తే అది తినేసేకుర్రి. మనకు తెలిసినయే తినుర్రి, లేకపోతే ఆకలితోటి ఉండుర్రి, కానీ తినకుర్రి, సరేనా. నేనైతే పడిస్తున్నాయి, ఇగో మీకు చూపిద్దామని తెంపిన ఒకటి. అడవిలో ఒంటరిగా తప్పిపోయినప్పుడు ఎప్పుడైనా సరే 360 డిగ్రీస్లో మనం గమనిస్తూనే ఉండాలి. ఎప్పుడు ఏ పొదల నుండి ఏ జంతువు వచ్చేదో తెలియదు కాబట్టి ఇట్లా 360 డిగ్రీస్ మన కన్ను అయితే మన కంటి చూపు తిరుగుతూ ఉండాలి. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అడవిలో మనకు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్. ఏంటి నమ్మరా? నా మాటలు కూడా నమ్మరా? చూడండి చూపిస్తా. చాయ్, పాల చాయ్, చల్లటి పాల చాయ్. గరం ఉండదు పాలు, చాయ్ చల్లగా ఉంటుంది, తాగాలనిపిస్తే తాగొచ్చు. చలో టైం వేస్ట్ చేయొద్దు, మనం చాలా దూరం పోవాలి. లెట్స్ గో. ఇప్పటి వరకు అయితే అడవి చాలా పల్సగా ఉండే, ఇప్పుడే మొత్తం దట్టమైన అడవి అయితే స్టార్ట్ అయింది. దీన్ని చూస్తుంటే అయితే కాకులు దూరని కారు అడవిలాగా ఉన్నది, కానీ రోమిష్ షేర్ అయితే దేంట్లో అయినా సొరేస్తాడు, దేనికి తగ్గేదే లేదు. వెళ్ళిపోదాం. కానీ ఇప్పుడే ఇగో ముంగటి నుండి ఇట్లా ఒక పంది జుర్ర నిలిపోయింది. ఇప్పుడే చెప్పినా కదా ఆడ పంది గుర్తులు కనిపించినాయని మనకు. పందివీరుడు రోమిచేరుకి జయవో, పందివీరుడు రోమిచేరుకి జయవో, పందివీరుడు రోమిచేరుకి జయవో. రోయ్ ఎవడ్రాడు ఈ షేరుని పట్టుకొని పందివీరుడు అంటాడు? ఓ కింద నేల కూడా మొత్తం బురద ఉంది, జారుతుంది, స్లిప్పరీగా ఉంది. చూసుకొని ఇలాంటి నేలల్లో చూసుకొని నడవాలి మనం.
సో నా పక్కనే ఎయిర్ అయితే వస్తూ ఉన్నది, చూద్దాం ఇది మనకు జనవాసాల్లోకి తీసుకుపోదో. ఆ ఏరుని ఫాలో అవ్వకుండా వస్తే మనకు ఇగో మూసీ నది ఆరిజిన్ దగ్గరికి అయితే మనకు చేర్చింది అది. ఇది మూసీ నది స్టార్టింగ్ పాయింట్, ఇగో ఇక్కడనే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇట్లా చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్ద నదిలాగా హైదరాబాద్ మహానగరానికి అయితే చేరుతుంది. ఎంతోమందికి తాగడానికి నీళ్ళని అందిస్తుంది ఇదే మూసీ నది. ఫైనల్లీ మనం కూడా జనాలకు దగ్గరలో ఉన్నాం, ఇక వచ్చేసినాం ఆల్రెడీ జనాల్లోకి. ఇగో అక్కడ మనకు పోలీస్ అని కనిపిస్తుంది, ఇక ఆరిజిన్ ఆఫ్ మూసీ ఆరిజిన్ పక్కనే 100 years ఓల్డ్ మ్యాంగో ట్రీ. అమ్మో ఎంత పెద్దగా ఉందో బాబా. మన తాతలు ముత్తాతలు పుట్టి చచ్చిపోయారు కూడా, కానీ చెట్టు ఇంకా బతికే ఉన్న చూడురి, అట్లుంటుంది చెట్టు. అందుకే చెట్లను కాపాడుకోవాలి. ఫైనల్లీ మనం దట్టమైన అడవి నుండి జనవాసాల్లోకి చేరడానికి మనకైతే దాదాపు 2 గంటల సమయం పట్టింది. ఫైనల్లీ మనం జనవాసాలకు చేరుకున్నాం. ఇప్పుడు పైన పోయి మనం మంచిగా వాటర్ తాగుదాం. ఇక ఎవడు రాడు అనంతగిరి హిల్స్ వచ్చి దట్టమైన అడవులు అంటాడు. ఏ అన్న ఊకో, అన్న నువ్వు ఊకో, నీ ఎవ